హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇక్కడ అక్క షర్మిల గారు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. మన టీవీ 9లో వస్తుంది, ఒక్కసారి చూడండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం అని చెప్పేసి అక్క షర్మిల గారు చెప్తున్నారు. మొన్నటి దాకా ఇక్కడ తెలంగాణ ప్రజలు నాకు ముఖ్యం, నేను తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడికి వచ్చిన, తెలంగాణ కోడల్ని, తెలంగాణ ప్రజల కోసమే నా జీవితం మొత్తం నేను బతుకుతా అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని ఫేక్ ప్రామిసులు చేసి మోసం చేసి ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాకి పోయి ఆంధ్ర ప్రజలే నాకు ముఖ్యం ఉంటుంది. జనరల్గా మనం ఏదన్నా అబద్ధం ఆడాలన్నా లేదా ప్లేట్లు ఫిరాయించాలన్నా కొంచెం సిగ్గుపడతాం, కానీ ఇక్కడ రాజకీయ నాయకులు అస్సలు సిగ్గుపడరు. ఒక్క సెకండ్లో ప్లేట్ ఫిరాయిస్తారు, సేమ్ అక్కలాగానే. నెక్స్ట్ చూడండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత, చాలా పెద్ద కమిట్మెంట్, ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అని పెడతాను అని మాటిచ్చాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మీద పెడతా అని చెప్పేసి అక్కడికి చెప్పిండంట. సరే, ఓకే, మంచి విషయమే, చాలా మంచి విషయం, ఆయన గెలవాలి అని చెప్పేసి నేను కూడా ప్రార్థిస్తాను. కానీ విషయం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణలో సోనియా గాంధీ గారిని తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కడు ఆమెను గౌరవిస్తాడు. ఆమె మీద ఉన్న గౌరవంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్లో మరి ఆమెను గౌరవిస్తారా లేదా నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేషన్ చేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఈ విషయాలన్నీ గుర్తులేవా? తెలంగాణని ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేస్తే ఆంధ్ర పరిస్థితి ఏంటి, మనం స్పెషల్ స్టేటస్ ఇప్పుడే అనౌన్స్ చేయాలి, ఆంధ్రాకి ఫలానా ప్యాకేజ్ ఇవ్వాలి, తెలంగాణకి ఫలానా ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచించుకోకుండా ఇప్పుడు ఈ మాట అనడంలో అసలు అర్థం ఉందా ఏమన్నా? నెక్స్ట్ చూడండి. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్త్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపడితే ఏం సాధ్యమవుతుంది నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో బలపడితే మేడం గౌరవనీయులు షర్మిల గారు ముఖ్యమంత్రి అవుతారు. అసలు కథ అది, పిట్ట కథ. నెక్స్ట్. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అంటే, అక్క సీఎం అయితే ఏ పార్టీకి కీడు జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కీడు జరుగుతుంది. అక్క అదే చెప్పాలనుకుని నవ్వుకుంటే చెప్పింది. నెక్స్ట్. అక్కడ విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఏం ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తుందో అక్క అని చెప్పేసి టెన్షన్ తోటి నేను అసలు బీపీ పెరిగిపోతుంది నాకు. ఇక్కడ చూడండి. వెరీ గుడ్. డ్రీమ్ వాస్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర రెడ్డి గారు. నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు, నేను ఇండివిజువల్ని, నేను ఒక మహిళను కాబట్టి ఇట్లాంటి విషయాలు నా గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి అక్క బాధపడుతుంది. రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరికంట రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని చెప్పేసి ఎవ్వరూ ఆలోచించడానికి ముందే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారంట రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. సరే, జగన్ వదిలిన బాణం అని చెప్పేసి అక్కని ఎవరన్నారు? అసలు ఎవరన్నా అన్నారా? ఎవరనలే. జగన్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మన జైల్లో ఉన్నప్పుడు ఈమె పాదయాత్ర చేసుకుంటా నేను జగన్ వదిలిన బాణాన్ని అని ఆమె చెప్పుకున్నది. ఇప్పుడు అదే మాట విలేకరులు చెప్తుంటే లేదు నేను ఒక మహిళని, నన్ను అట్లా అనొద్దు అని చెప్పేసి మళ్ళీ అక్క అదే విలేకరుల మీదకి రెచ్చిపోతుంది. అసలు విషయం ఏంటో అర్థం కావట్లేదు. జగన్ వదిలిన బాణం అన్నదే అక్క, ఇప్పుడు మళ్ళీ అదే పదం వాడొద్దు అంటుంది. ఏంది ఇది నాకు అర్థం కాదు. సెకండ్, రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక ఏంటి? రాహుల్ గాంధీ గారిని పీఎం చేయడం. మంచి కోరికే, చదువుకున్నోడు, రెస్పాన్సిబుల్ పర్సన్, అబద్ధాలు ఆడడం చేత కాదు, మోసం చేయడం చేత కాదు, ప్రజల్లాగా గౌరవిస్తాడు, మంచి వ్యక్తి, చేయాలి. కానీ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి చావు మీకు గుర్తుందా? చచ్చిపోయినప్పుడు మీరు అన్న డైలాగులు గుర్తుందా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా?
కాంగ్రెస్ పార్టీ చనిపోయిన మీ నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో యాడ్ చేయించింది అని చెప్పేసి మీరు కొట్టిన డైలాగులు గుర్తున్నాయా? ఇవన్నీ మర్చిపోయి ప్లేట్ ఫిరాయించి ఈరోజు మళ్ళీ మీరు అక్కడ కూర్చొని కాంగ్రెస్ పార్టీకి జిందాబాద్, మా నాన్న ఆఖరి కోరిక. అరే మీ నాన్న చావు కారణం ఎవరు అని చెప్పి మీరు నిందించరు. మీ నాన్నని ఎఫ్ఐఆర్లో పేర్లు కట్టించారు. మా నాన్న చనిపోయిన మా నాన్నని కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ శాపనార్థాలు పెట్టింది మన అక్క ఆ జమానాలో కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతుంది. నెక్స్ట్ విలేకరి ఏ ప్రశ్న అడుగుతాడో చూద్దాం. జగన్ రెడ్డి గారు ఇగో ఏషాలు ఈ ఏషాలు వేసే ఇక్కడ తెలంగాణలో నవ్వులు పాలైంది. అసలు ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే ఆమె ఆడపిల్ల కాబట్టి అన్నది. ఇది ఏదో పాదాల నడక, ఏదో పాదాల మీద నడక అన్నది. మొత్తం అసలు మీమ్స్ వేసి పడేసారు మన పొలగాళ్ళు. ఇక్కడ మళ్ళీ ఇదే చూడండి ఒకసారి ఆమె ఎక్స్ప్రెషన్. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మర్యాద ఇస్తలేరు, ఆయన సీఎం అంటే ఆమెకు సమాధానం చూడండి. జగన్ రెడ్డి గారు ఈ ఎక్కిరిచే చేస్తారు. సరే ఎక్కిరిస్తున్నావు, మంచిదే. సరే నీ పొలిటికల్ అపోనెంట్ కాబట్టి ఎక్కిరిస్తున్నావు, కానీ నీ రక్తాన్ని నువ్వే కించపరుచుకుంటున్నావు అన్న విషయాన్ని అసలు గుర్తుందా ఆమెకి? ఎవరి గురించి మాట్లాడుతుంది? అదే రాజశేఖర రెడ్డి గారి కొడుకు గురించి మాట్లాడుతుంది. తండ్రి చచ్చిపోతే 16 నెలలు జైలు పాలైన ఆ కొడుకు గురించి మాట్లాడుతుంది. 1000 కిలోమీటర్లు పాదనడక నడిచి ప్రజల మంచి చెడులు తెలుసుకొని ఒక ముఖ్యమంత్రిగా గెలిచి వచ్చిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది. ఆ విషయం మర్చిపోయి నవ్వులు పరిహాసం. మేడం అక్కకే అసలు నవ్వాల ఆగదు కదా. నెక్స్ట్ చూద్దాం. జగన్ రెడ్డి గారు కూడా అభ్యంతరం ఉందా? సరే మాకేం అభ్యంతరం లేదు. మీ అన్న మీరు ప్రేమగా ఏం పిలుచుకున్నా మాకేం అభ్యంతరం, మేము బయట వాళ్ళమ్మాయి. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్రణను గద్దె దింపింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. తెలంగాణలో అంట కేసీఆర్ గారిని గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ. అంటే ఈమె తెలంగాణలో పోటీనే చేయలేదు. ఈమె తెలంగాణలో పర్సంటేజ్ ఒకవేళ పోటీ చేస్తుంటే నోటాకి 10% కూడా వచ్చేది కాదు. ఆల్రెడీ అక్కడ జరిగిన మన అసలు విషయం మొత్తం ముందే తెలుసుకున్నది. నేను అక్కడ పోటీ చేస్తే నాకు అసలు డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి ముందుగానే తెలుసుకొని ఇక్కడ ఎలక్షన్లలో పోటీనే చేయలేదు. అట్లాంటిది తెలంగాణలో ఒక నియంత అంటే కేసీఆర్ని దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ అంటుంది. నెక్స్ట్ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి, నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టి, అక్కడ అంత యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ అయింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు. ఇక్కడ జరిగిన విషయం మీకు గుర్తునే ఉంటుంది. తెలంగాణలో ఏం జరిగిందో, నేను పోటీ చేస్తున్నా అన్నది తిరిగింది. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఆమెను నమ్మి రేపు పొద్దున్న బీఫార్మ్ ఇస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే పిలిచి లేదు మనం పోటీ చేయట్లేదు అని చెప్తే ఈమె కార్యకర్తలే, ఈమెతోటి నడిచిన నాయకులే బండబుతులు తిట్టిరమని. అసలు ఎట్లా అంటే అంటే ఆన్ రికార్డ్ అయితే కొంచెం అఫీషియల్ బూతులు తిట్టారు, కానీ ఆఫ్ ద రికార్డ్ అయితే బండబుతులు తిట్టిరమని. అసలు దేనికి పనికిరాదని క్లియర్గా చెప్పారు. అట్లాంటిది ఈమంట ఇక్కడ నియంత అంటే కేసీఆర్ని దింపింది మన రేవంత్ రెడ్డి కాదంట, అక్కంట. నెక్స్ట్ నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంత్రణే అవుతారని చరిత్ర పదే చెప్తుంది. అచ్చా, రీజనల్ పార్టీస్కి చెందిన నాయకులు అధికారంలోకి వస్తే అంటే స్టేట్ లెవెల్లో లోకల్ పార్టీస్ ఉంటాయి కదా, రీజనల్ పార్టీస్, వాళ్ళ నాయకులు అధికారంలోకి వస్తే నియంత్రణ అవుతారంట. సరే మరి నువ్వు మొన్నటిదాకా నడిపిన పార్టీ ఏంది? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అప్పుడు నువ్వు కూడా నియంత్రవేగా. ఈరోజు పొద్దున్నే బ్లాంకెట్ మార్చినట్టు పార్టీ మార్చేసి పెద్ద డైలాగులు కొడుతుంది. ఏంటో ఎందుకో నాకు అసలు అర్థం కాని విషయం. నెక్స్ట్
అక్క జోకులు బాగుంటాయి. నేను నా పార్టీ కోసం ఆలోచన చేయకుండా వెరీ గుడ్. నా పార్టీకి చెడు జరుగుతుంది ఎగ్జిట్ పోల్లల్లో అసలు తెలిసి కూడా ఎందుకు ఆమె పార్టీ ఆమె మూసుకున్నదంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్లలో అసలు వైఎస్ఆర్టీపీ పార్టీ అన్నది ఎక్కడ కనిపించలేదు. నోటా కాదు, నోటాకి 1% కూడా రావు అని చెప్పేసి క్లారిటీ వచ్చినాక లేదు దీనికంటే మంచిది మనం ఎలక్షన్లలో పోటీ చేయకుండా నేను వెనుకుండి నడిపించిన రేవంత్ రెడ్డిని అని చెప్పేసి పేరు రావాలని చెప్పేసి ఆమె పార్టీని డిజాల్వ్ చేసింది. నెక్స్ట్ అంత పెద్ద త్యాగానికి త్యాగం అంట కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఆమె గురించి ఆమె డబ్బాలు కొట్టుకున్నాడు. దాన్ని కాదు, నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి. ఆమెకు కావాల్సింది పదవి కోసం మన తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. పదవి కోసం ఇప్పుడు ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తుంది. పదవి కోసం రక్తాన్ని తన అన్నని అనరాని మాటలు అంటుంది. పదవి కోసం పదవి కోసం తన తండ్రిని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈమె అన్నది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ పొత్తు కలుపుకుంటుంది. పదవి కోసం రేపు నేను చెప్పకూడదు. ఇక్కడ చూడండి నెక్స్ట్. నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు తెలంగాణ మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటది. ఆ రాజశేఖర రెడ్డి గారిని అవమానించిర్రు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఏడ్చింది ఈమెనే. రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు, నా తండ్రి ఆత్మ శోభిస్తున్నది అని చెప్పేసి ఏడ్చింది ఈమెనే. ఇప్పుడేమో రాజశేఖర రెడ్డి బిడ్డ అంటది. అదే కాంగ్రెస్లో పోయి చేరింది. కాంగ్రెస్ పార్టీ తప్పని నేను అంటలేదు. కాంగ్రెస్ పార్టీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టీస్ ఇన్ ఇండియా. కానీ ఈమె లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మొత్తం మళ్ళీ భ్రష్టు పట్టించేస్తారు. అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినీళ్ళు, నేను ఇక్కడ పుట్టాను, జమ్మలమడుగులో పుట్టాను. నవ్వెందుకు వస్తుందంటే మొన్నటి దాకా ఏమన్నది, నేను పుట్టింది ఆంధ్రాలో అయితే ఇది నా మెట్టినిల్లు అన్నది. ఇప్పుడేమో అక్కడికి పోయి అది నా మెట్టినిల్లు అయితే ఇది పుట్టినిల్లు అంటుంది. అసలు ఈమెకి ఏమనాలి, మనం ఏమని మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అడి చెప్తే ఏడు దబాయిస్తుంది, ఈడు చెప్తే అది దబాయిస్తుంది. నెక్స్ట్ జోకు. అవును, అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే. కానీ నా పుట్టినిల్లు ఇదే. ఈ రోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కు ఉందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినిల్లు అయితే ఒకటి మెట్టినిల్లు. అవసరం వచ్చినప్పుడు తెలంగాణని వాడుకుంటుంది మేడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆంధ్రాని వాడుకుంటుంది. అంతే. పుట్టినింటి మీద ప్రేమ లేదు, మెట్టినింటి మీద అస్సలు లేదు. కానీ ఆమెకు కావాల్సింది అధికారం అని. ఈ అధికారదాహం ఎందుకంటే అన్న రాజ్యసభకి సీట్ ఇస్తాడేమో అనుకున్నది, ఇవ్వకుండా తరిమేశాడు. తరిమేయంగానే ఈగో హర్ట్ అయ్యి ఫైనల్గా ఏం చేయాలి అని చెప్పేసి అదే అన్న కింద మంట పెడుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఏం అడుగుతారో చూద్దాం. మళ్ళీ ఏమో అడుగుతున్నాడు అన్న, ఏందో వినండి. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇందులో విచిత్రం ఏముంది? ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తా అంటుంది. అసలు ఆమె టార్గెట్ చేసింది ఎవరిని? ఇక్కడ చూడండి. ఈరోజు సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్ జనరల్గా మనం చూడము, ఎందుకంటే ఎవడి నొప్పి వాడు బాగా రాసుకుంటాడు కదా. ఈరోజు నొప్పి ఏందో చూద్దాం. ఇక్కడ ఏమంటుంది? అంతా అప్పులే, అభివృద్ధి ఎక్కడ? షర్మిలక్క నిన్న మాట్లాడింది. అది ఏమంటారు, ఇన్ఛార్జిగా ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడుకుంటా ఇక్కడ ఏమంటుంది, అంతా అప్పులే, అభివృద్ధి ఎక్కడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంది. ఏపీ కాంగ్రెస్ నూతన చీఫ్ షర్మిల విమర్శలు. ఎవరిని విమర్శిస్తుంది? ఒక్కొక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అడుగుతుంది. ఆంధ్రాలో కొత్త పరిశ్రమలైనా వచ్చాయా అని చెప్పేసి అడుగుతుంది. పరిశ్రమలు ఏడున్నాయి అడుగుతుంది. వెరీ గుడ్. హోదా కోసం దీక్షలు చేసిన జగన్ నేడు నిజమైన ఉద్యమాలు చేయరేం? ప్రత్యేక హోదా కోసం పవర్లో లేనప్పుడు ఉద్యమాలు చేసిండు, ఇప్పుడు చేస్తలేడు అని చెప్పేసి అడుగుతుంది. అది కూడా మంచి పాయింట్. మనుషులు చనిపోతున్న బీజేపీకి మద్దతు ఇస్తారా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనుషులు చచ్చిపోయినా ఇందులో అక్క ఒక కులం కుంపటి కూడా పెట్టింది, మతం కుంపటి కూడా పెట్టింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్. అక్కడ ఒక క్రిస్టియన్ అయి ఉండి వేలాది మంది క్రిస్టియన్స్ చనిపోతున్నా ఆయన ఏం మాట్లాడలేదు. కొన్ని వందల చర్చిలు తగలబడిపోతున్నా ఆయన ఏం మాట్లాడలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది. నువ్వు క్రిస్టియన్ అయి ఉండి ఏం చేసినావు
అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించింది. సరే ఓకే, నో ఇష్యూ, అందులో తప్పేముంది. ఇక్కడ దీనికి కౌంటర్ ఇచ్చుకుంటా మన సజ్జల గారు ఒక మాట అన్నారు. ఏంటంటే వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్పై ఉమ్మేసే వారిని విమర్శించి ఆ పార్టీకి మీరే సారథ్యం వహించడం ఏంటి? ఇక్కడ సారీ చెప్పడం మర్చిపోయినా, మణిపూర్లో జరిగింది ఇది, చర్చిలది క్రిస్టియన్లని చంపారని చెప్పింది. ఇక్కడ ఏమంటున్నారు సజ్జల గారు అంటే, వైఎస్ఆర్ గారు బతుకుంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవారు అని చెప్పేసి వైఎస్ షర్మిలనే చెప్పింది. ఇప్పుడు అదే పార్టీకి సారథ్యం వహించడం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు సజ్జల గారు. నెక్స్ట్, తెలంగాణలోనే నా బతుకు నా చావు అని వ్యాఖ్యానించి హఠాత్తుగా ఏపీకి డిప్యుటేషన్పై ఎందుకు వచ్చినట్లు అని అడుగుతున్నాడు. తెలంగాణలోనే నేను బతుకుతా సస్తా అని చెప్పేసి ప్రామిసులు చేసింది వైఎస్ షర్మిల, మళ్ళీ ఏపీకి ఎందుకు వచ్చినావు అడుగుతున్నాడు. నెక్స్ట్, చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకే రాష్ట్రానికి వచ్చారని ప్రజలందరికీ అర్థమవుతుంది. దీని వెనకాల అంటే వైఎస్ షర్మిల గారి ఆంధ్రప్రదేశ్ రాక వెనకాల చంద్రబాబు హస్తం ఉంది అని చెప్పేసి సజ్జల గారు చెప్తున్నారు. అడ్డగోలు విభజన హోదాలను చట్టంలో చేర్చకుండా ఏపీకి కాంగ్రెస్ తీరని ద్రోహం. అసలు ఈ ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఎందుకు కావాలి అంటే, కాంగ్రెస్ పార్టీ విభజన ఆ హోదాలను చట్టంలో చేర్చకుండా విభజన చేసింది, అందువల్లనే ఈ ప్రాబ్లం అని చెప్తాడు. నెక్స్ట్, అందుకే నోటాకు 1.28 ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైము, కాంగ్రెస్కి 1.17 వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహం అట్లాంటిది అంటున్నాడు. నెక్స్ట్, కనుమరుగైన కాంగ్రెస్ను బతికించడం అంటే శవానికి జీవం పోయడం లాంటిది అని చెప్పేసి సజ్జల గారు చెప్తున్నాడు. సరే, అది ఆయన వాదన. నెక్స్ట్, సజ్జల గారు చెప్తే నేను ఊరుకుంటానా అని చెప్పేసి మన వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట్లాడాడు. ఏపీ అభివృద్ధిపై ఛాలెంజ్కు సిద్ధమా? ఇక్కడ అడిగింది కదా షర్మిల గారు, ఏపీ కాంగ్రెస్ నూతన చీఫ్ ఏమని, ఒకరికైనా ఉద్యోగం ఇచ్చిరా, కొత్త పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా అడిగింది కదా. మన సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు షర్మిలని. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా? పక్క రాష్ట్రం అంటే తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎట్లా? తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా మాట్లాడితే ఎలా? తెలంగాణలో రాజకీయాలు చేసిన ఎన్ని రోజులు, మళ్ళీ ఇప్పుడు ఏపీకి వచ్చి మాట్లాడుతున్నాం అంటున్నాడు. వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిందే కాంగ్రెస్, షర్మిల కాదు, ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. వైఎస్ఆర్ గారి పేరు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలోనే నువ్వు పోయి జాయిన్ అయినావు, మీ తండ్రి గారికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినావు అని చెప్పగానే చెప్తున్నాడు. సరే, వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు ఈ మాట. ఇప్పుడు ఇదంతా విన్నాక, అక్క మాటలు విన్నాక ఒక క్లారిటీ మాత్రం నాకు వచ్చేసింది. ఏంటంటే రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఫుల్ కామెడీ, మీకు ఎంత కామెడీ కావాలంటే అంత కామెడీ, కుప్పలుగా మీకు సినిమాలకు పోవక్కర్లేదు, మీరు యూట్యూబ్లు మన ఇన్స్టాగ్రామ్లల్లో కామెడీ వెతుక్కోక్కర్లేదు, మీరు ఫేస్బుక్లలో వెతుక్కోక్కర్లేదు, మీకు కుప్పలు కామెడీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ దగ్గర నుంచి రాబోతుంది. మీమర్స్ అందరూ రెడీగా ఉండండి మీములు తయారు చేసుకోనికి. ఈ వీడియోలని మీరు 10-15 మీములు తయారు చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఐడియా అంతే. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.